మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నానంటే వంకదార శ్రీనాథ్ గారికి ఈ గుర్తింపు రావడము, విజయవాడలో ఈ అవార్డు రావడము మదర్ సొసైటీ తరఫున చాలా హర్షణీయము, అభినందనీయము. తర్వాత మా మొత్తం టీము, అవప టీం అనుకోండి, వ్యామ్ టీం అనుకోండి, అందరికీ కూడా ఉత్సాహాన్ని నింపింది. ఎంతో కష్టపడి, ఇది ఒక్కరి వల్ల అయ్యే వ్యవహారం కాదు. మనం చేస్తున్నటువంటి క్యాంపులు వేలాది మందికి కంటి చూపు తీసుకొస్తా ఉంది, వందలాది మందికి రక్తనాళాల సమస్య నుంచి బయటపడవేస్తూ ఉంది, పిల్లలు లేని వాళ్లకు పిల్లలు కలగజేస్తూ ఉంది, మచ్చుతునకకు ఇంకా ఎన్నో చిన్నవి పెద్దవి అట్లాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి ఒకరి వల్ల ఇద్దరి వల్ల అయ్యే కథ కాదు ఇది. ఇట్ ఈస్ ఏ బిగ్ టీమ్ వర్క్. అది దాంట్లో మహిళలు పాత్ర చాలా ఉంటుంది. వ్యామ్ మహిళా విభాగం అయితేనేమి, అవప మహిళా విభాగం అయితేనేమి, అందరూ కూడా కలిసికట్టుగా ఇది చేస్తే వచ్చిన ఫలితమే ఈ పర్టికులర్ అవార్డు. కాబట్టి దిస్ అవార్డ్ యాక్చువల్లీ గోస్ టు ఎవ్రీబడి ఇన్ అవప అండ్ ఎవ్రీబడి ఇన్ వామ్, టేకన్ బై ద నేమ్ ఆఫ్ వంకదార శ్రీనాథ్ గుప్తా. ఈ టీం వర్క్ ను అందరూ గుర్తించి ఇది ఎందుకు ఈ రావడం వల్ల మనకు కానీ, శ్రీనాథ్ గారికి కానీ, అందరికి మెంబర్స్ కానీ ఎందుకు ఉపయోగపడుతుందంటే వాళ్ళలో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది. మనం ఏదో పని చేస్తూ ఉంటాము, నలుగురు దాన్ని గుర్తిస్తే మనకు కూడా ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది, మనం చేసిన పనిని వ్యాలిడేట్ చేసినట్టు అవుతుంది. అటువంటి ఉత్సాహాన్ని ఈ అవార్డు మన అందరిలోనూ, టీం మెంబర్స్ మొత్తంలో 10 మంది 50 మంది కూడా వచ్చే మోస్ట్ ప్రౌడ్, అందరిలోనూ ఈ ఉత్సాహాన్ని నింపి ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామన్న ఆశతో నేను ఈ అవార్డును మళ్ళీ ఇంకోసారి నేను ఇస్తున్నాను. మీరే కాదు, ఇది మీరు చూస్తారు మోస్ట్ ప్రాబబ్లీ, వీడియోలు చూసిన వాళ్ళకైనా ఊర్లో ఇది ఒక ఇన్స్పిరేషన్ గా తయారవుతుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, మేము చేసిన మంచి పనిని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా చేస్తే మాకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది. అందరూ చేస్తే పక్కవాడి గురించి ఆలోచించడం అన్నది కొద్దిగా అందరూ అలవాటు చేసుకుంటే ఊరు నిజంగా మంచిది అవుతుంది. ఒక ఆదర్శమైన గ్రామము, ఆదర్శమైన టౌన్ గా కూడా మన ఆదోని తయారవుతుందని నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా సోషల్ సర్వీసు, పక్క మనిషి గురించి ఆలోచించడము, ఇవన్నీ అలవాట్లు పెంపొందించుకుంటారన్న ఆశతో అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. అందరికీ నమస్కారం. నా పేరు వంకదార శ్రీనాథ్ గుప్తా. మీకు నా పేరు మర్చిపెట్టారని ఒకసారి చెప్తున్నాను. ఆధుని ఆరవైస అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవోప మరియు వరల్డ్ ఆరవైస మహాసభ వామ్ ఆధుని యూనిట్ ప్రెసిడెంట్గా కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరము లయన్స్ క్లబ్లో కార్యదర్శిగా కూడా అపాయింట్ అయినాను. ఈ యొక్క అవార్డు రావడానికి మూల కారణం సోషల్ సర్వీస్. విజయవాడలో మదర్ సర్వీస్ సొసైటీ అనే సంస్థ వాళ్ళు ఆల్ ఓవర్ ది సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఇలాగా 5-6 రాష్ట్రాల్లో సోషల్ సర్వీస్ బెస్ట్ బాగా ఎవరు చేస్తున్నారనే వాళ్ళని గమనించి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఈ యొక్క బెస్ట్ సర్వీస్ అనే అవార్డు ఇస్తారు. ఈ అవార్డు పేరు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనమాట. ఈ 5 రాష్ట్రాల్లో 25 మంది సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను ఒకడిని. ఇక్కడ విజయవాడలో కొల్లూరు పారసారథి గారు మంత్రివర్యులు, మరియు కొల్లూరు రవీంద్ర గారు మంత్రివర్యులు, 3 ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జి, డిఏజీ వీళ్ళందరి సమక్షంలో ఈ అవార్డు విజయవాడలో హనుమంతరాయ చందాలయం అనే వేదిక పైన నాకు మల్లాది ప్రసాదరావు గారు అందరూ ఈ యొక్క అవార్డు అందజేశారు. ఇది వచ్చి సోషల్ సర్వీస్కి వచ్చిన అవార్డు. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఒకటి మా అవోప, అంటే నాకు ఛాన్స్ ఇచ్చింది, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. రెండోది వామ్, మూడోది మా అవోప అండ్ వామ్ సభ్యులు, మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పిల్లర్ కాగ్వాల్ నగేష్ గారు. అన్న లేనిదే నేనేం చేయలేను. అంటే చేస్తాం, ఒక రేంజ్లో ఉంటుంది కార్యక్రమాలు. చిన్న లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్, పీక్ లెవెల్ అంటే స్టేట్ లెవెల్ వరకు ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్న దాంట్లో నాకు సహాయం చేసింది శ్రీ కాగ్వాల్ నగేష్ గారే. నిస్సందేహంగా అన్డౌట్ఫుల్లీ
అన్నం వండిన దానికే ఈ యొక్క అవార్డు రావడానికి సాధ్యమైంది. ఎందుకంటే ఎప్పుడైతే స్టేట్ లెవెల్‌లో వార్తలు ఎళ్తాయో వాళ్ళు చెక్ చేస్తారు. అంటే చిన్న ఊర్లో కూడా చెక్ చేస్తారు. బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. చాలా టైం కావాల. అంటే 10 ఇయర్స్, 15 ఇయర్స్ అట్లా తెలిస్తేనే వాళ్ళు ఐడెంటిఫై అయితది. ఇది స్టేట్ లెవెల్ ఎప్పుడైతుందో అంత తొందరగా దే విల్ ఐడెంటిఫై. సో వితిన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్, 3 మంత్స్ లోపల మనకి ఏపీ లెవెల్‌లో హూస్ ఇక్కడ వ్యామ్ అంటే ఏమి, ఆదోన్‌లో అవోపా అంటే ఏమి, ఈ కార్యక్రమాలు వాళ్ళకి తెలిసినాయి కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి దే సెంట్ ఏ అప్లికేషన్ పంపించి దే స్క్రూటినైజ్డ్. వెంటనే ఇవ్వరు. వాళ్ళు పేపర్ కటింగ్ తెప్పించుకుంటారు, ఫోటోస్ తెప్పించుకుంటారు, వీడియోస్ తెప్పిస్తారు. తర్వాత దే విల్ వెరిఫై విత్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ అనమాట. ఏమేమి వాళ్ళు ఐడెంటిఫై చేసి దెన్ దే కెన్ డిక్లేర్ అనమాట. సో ఇలాగ చేసిస్తారు. సో ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇదంతా యొక్క మీ యొక్క కృషి ఫలితమే. ఇచ్చిన సహకారము, వారిచ్చిన నాకు నాకు ఏమంటారు సహాయము, ప్లస్ ఈ ఇన్ని మెడికల్ క్యాంపులు చేయడానికి చాలా హాస్పిటల్స్, ఈ విశ్వభారత్ హాస్పిటల్ కానీ, నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ కానీ, హైదరాబాద్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ అయితేమి, కిమ్స్ హాస్పిటల్ అయితేమి, వీళ్ళందరూ మేము మాకి ఎంత తొందరగా అడిగితే అంత తొందరగా ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేసి మాకి శ్రీ సహకారంతో, మళ్ళీ మా దాత శ్రీ కాగ్వాల్ నగేష్ గారి సహాయంతో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు. రీసెంట్గా నేను లయన్స్ క్లబ్లో సెక్రటరీ కాబడిన దానికి మెయిన్ ముఖ్య కారణము డాక్టర్ గోపినాథ్ గారు. సార్కి ధన్యవాదాలు ఇస్తున్నాను ఈ యొక్క సభాముఖ్యంగా. గోపినాథ్ సారు నుంచి పరిచయమే. సారు నన్ను పిలిచి నాకు ఆశీర్వాదం చేసి ఈ యొక్క లయన్స్ క్లబ్ తీసుకొచ్చారు. నేను చేరి 1 మంత్లోనే ఒక సంవత్సరం కావాల్సిన ప్రోగ్రామ్ చేశాడు సార్. సో అంటే సార్ ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్. సార్ వచ్చి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సారు. సో సార్ కూడా ఆపర్చునిటీ ఇచ్చారు. సార్ కూడా ఈ యొక్క సభాముఖంగా నేను వందనాలు చెప్తున్నాను. ఈ యొక్క అవార్డు రావడానికి కారణమైన అవోపా మహిళా విభాగం మరియు వ్యామ్ మహిళా విభాగం, లయన్స్ క్లబ్, వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ యొక్క ఈ సభా మూలకంగా అవోపా ప్రెసిడెంట్గా ఉన్నాను కదా, సెక్రటరీ మమ్మల్ని వ్యామ్ సెక్రటరీ నాయకంటి రఘు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ట్రెజరర్ యాదగిరి వెంకటేశ్వర గారు సార్ రాలేకపోయినారు అన్న కార్యం, వారికి ధన్యవాదాలు. అలాగే అవోప మహిళా విభాగం ప్రెసిడెంట్ బూదూరు సంగీత గారికి, సెక్రటరీ నా ధర్మపత్ని వంగదారి మమతాశ్రీ వారికి, ట్రెజరర్ ప్రతాప్ హిమబిందు గారికి, ప్లస్ అందరూ టీం అవోపా టీం అంతా ఉన్నారు. మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అక్క. పేరు పేరున మీకు అందరూ వందనాలు. అలాగే వ్యామ్కి ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. సెక్రటరీ కూడా నాయకంటి రఘు గారే. ట్రెజరర్ డాక్టర్ రంజిత్ కుమార్ గారు రాలేదు, వాళ్ళ ధర్మపత్ని అనీష గారు వచ్చారు. వీరు తర్వాత వ్యామ్ మహిళా విభాగ్ ప్రెసిడెంట్ నా ధర్మపత్ని వంగదారి మమతాశ్రీ, సెక్రటరీ శ్రీదేవి గారు, శ్రీదేవి అక్క. తర్వాత ట్రెజరర్ అనూష గారు. వీళ్ళందరూ మాకు ఇచ్చిన సహకారము, మాకు వచ్చిన సహాయము, మాకు అడ్వైజ్ కానీ అన్ని రకాలుగా వీళ్ళు సహాయం చేశారు. ఫామ్ సభ్యులను చేశారు. అలాగే లయన్స్ క్లబ్ కూడా అనితరమైన సపోర్ట్ మా గోపినాథ్ సార్ వలన, చిన్నప్ప సార్ వలన, ప్రసాద్ సార్ ఉన్నారు, సార్ కూడా డిస్ట్రిక్ట్ చైర్మన్ ప్రసాద్ రావు గారు, ఇట్లా ప్రతి ఒక్కరూ నాకు అనితరమైన సహాయం చేయబట్టి ఈ యొక్క అవార్డు అందుకోగలను. సభాముఖంగా అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.